నమస్కారం, BTV న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో రోజు ప్రారంభమైన CII భాగస్వామ్య సదస్సు. రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలని తీర్చేలాగా పరికరాలు తయారు చేయడం అభినందనీయమని సీఎం వ్యాఖ్య. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. వ్యయం పెరగకుండా ఆధునిక టెక్నాలజీపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని, ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరణ. CMRF చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అత్యవసరంగా వైద్య సేవలు చేయించుకున్న పేదలు CMRF కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా వారు చేసిన ఖర్చుల్లో అత్యధిక భాగాన్ని ప్రభుత్వం అందజేస్తుందని ఎమ్మెల్యే గద్దె వెల్లడి. సొంత నిధులతో వైద్య సేవలు చేయించుకున్న వారు ఈ CMRF నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో వంతెన కుప్పకూలి టిప్పర్ పడిపోయిన వైనం. స్వల్ప గాయాలతో బయటపడ్డ టిప్పర్ డ్రైవర్. 129 ఏళ్ల నాటి వంతెన కుప్పకూలటంతో గ్రామస్తులు రాకపోకలు ఇబ్బంది. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు. రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలని తీర్చేలాగా పరికరాలు తయారు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం CII భాగస్వామ్య సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకి వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాప్తాడులో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ ఆపరల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కుని ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా టేకుల్లోడు వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ని కూడా రేమండ్ కంపెనీ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమల ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని ఉద్ఘాటించారు. థర్డ్ ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఏరోస్పేస్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వర్త్ అబౌట్ 262 crores, capable of creating 900 jobs in Tekulodu in Anantapur district. This will all put together 1202 crores, 6,500 jobs. We have promised that we will provide 20 lakh jobs. I am confident, I am very happy by today evening we will cross 20 lakh investment for the last 18 months. We are going to create 20 lakhs plus jobs within 3 years, 4 years time. Raymond is known for their brand, precision and also perfection. Even execution they promised me. By 27 they are going to complete all 3 projects. I am very happy. Your time is only 2 years. Now zero date started. I am confident with your reputation you are going to complete it. Now with all these things, if you can see here, Rayalaseema is positioned with high-tech industries. Space city is coming. Drone city is coming. Now Kia Motors already existing. Electronic city is going to come. Aerospace and also defense corridors are going to come. With all these things, we are going to take next level of development. Even in Rayalaseema, green energy, wind, especially solar, wind, and also pumped storage. Now we are going further storage, that is battery. Battery rates are falling. It is a big advantage for us. Because of all our advantages now, Visakhapatnam is going to become data hub for the world. Not for India, for the world,
it will be data. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసే డేటా సెంటర్లకు సరఫరా చేసే వ్యయం ఎక్కువ అవుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యయం పెరగకుండా ఆధునిక టెక్నాలజీపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని, ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంట్రల్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రిలయన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శనివారం సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ కేంద్రం ఏర్పాటుకి సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. డేటా సెంటర్ ఇప్పుడు సాకారమైందని చెప్పుకొచ్చారు. ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించి విద్యుత్ తయారు చేయడం ఓ సవాలని ఉద్ఘాటించారు. అలాగనే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయడం కూడా ముఖ్యమైన అంశమని తెలిపారు. When this government came into power, exactly I think 17 months back, he asked us to come up with a mission to create a 6 gigawatt of data center capacity here in Visakhapatnam. This is something that India has never seen, or this region has never seen. But exactly 17 months later, now we are figuring out how do we do the allocation, because there's so much more energy than the 6 gigawatts that we have entailed in our policy. This puts a lot of challenge on the energy requirements of the state. This puts a lot of challenge on this type of energy. Is it clean, renewable, or is it from fossil fuel? How do you manage this entire mix? And then in the whole process, how do you ensure that your energy is not only reliable but also cost effective? One thing that the Honorable Minister Gottipati Ravi Garu is working on is also how do we reduce the cost of energy? Whilst the world is saying I don't want data center because cost will go up, water challenges are going to be there. But here in Andhra Pradesh we are saying that we will create a reliable source of energy, water, and deliver 6 gigawatts of data center capacity and create a 25x multiplier and create jobs. This is what it means to be a dreamer, and we have a dreamer in front of us, and he has a team who's focused on delivery and execution. When I was back at the World Economic Forum in Davos, we discussed threadbare about the center and its importance and relevance in changing times. We are really excited to lead from the front. This center will enable us in our mission of our dreamer, Mr. Naidu, to deliver his dreams, make it a reality. And this is not merely an MOU. So whenever we sign a document in front of our Honorable CM, for us it's a diktat to go get it done. And I look forward to interacting with the center on a monthly basis, getting reports, also reviewing it and ensuring that the global thought process that exists in energy and cyber resilience actually percolates to the grassroots level of Andhra Pradesh and ensures that the digital divide that still continues is ensured that it is as close as possible and that people at large, citizens of Andhra Pradesh and of course citizens of India benefit from this. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పెద్దపారిపూడి మండలం పాములపాడు గ్రామంలోని దోసపాడు ఛానల్ పై ఉన్న వంతెన కుప్పకూలిపోవడంతో వంతెనపై వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా నీటిలో దిగబడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 129 ఏళ్ల నాటి వంతెన కుప్పకూలడంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వంతెన కుప్పకూలడంతో పాములపాడు నుండి దోసపాడు, కొర్లిపాడు, రావులపాడు, వానపాముల, నాగాపురం గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అత్యవసరంగా వైద్య సేవలు చేయించుకున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా వారు చేసిన ఖర్చులో అత్యధిక భాగాన్ని ప్రభుత్వం అందిస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అందువల్ల సొంత నిధులతో వైద్య సేవలు చేయించుకున్న వారందరూ ఈ సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ లబ్బిపేటలోని వైవీరావు హాస్పిటల్ దగ్గర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 50 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 36 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూటమి పార్టీ నాయకులతో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబు నాయుడు పేదలకు అండగా ఉంటున్నారని తెలియజేశారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శనివారం కొండపల్లిలోని బాలికల హైస్కూల్ ఆకస్మికంగా పరిశీలించారు.
విద్యార్థులను ఉపాధ్యాయులతో మాట్లాడి అక్కల సమస్యలను సమన్వయంగా తెలుసుకున్నారు. పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బాలికల విద్య ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బాగా చదువుకోవాలని విద్యార్థులను సూచించారు. అనంతరం హైస్కూల్లోని క్రీడా మైదానాన్ని పరిశీలించారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కాల రామ్మోహన్ రావు, గాంధీ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. డైనింగ్ హాల్ వాళ్ళతో స్పాన్సర్ చేయించేద్దాం. ఈ లెవెల్స్ మీరు తీపించిన తర్వాత ఈ చిన్న చిన్న రిపేర్లను వాటర్ డైవర్షన్ తీసుకొచ్చి మనం దానికి అంతా సెంటర్లో టైల్ చేసేద్దాం. ఈ వర్క్ టేకప్ చేద్దామండి. ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎంత టైం పడుతుంది మీకు చేయడానికి చేయండి ఉంటాను. ట్యూస్డే కల్లా ఏంటంటే ట్యూస్డే వస్తా. కాదు వెన్స్డే అయితే వెన్స్డే మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి. నమస్కారం అండి. మీరు ఇప్పుడు ఏం చేస్తే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చుట్టూ మొత్తం అసలు ఈ చెత్త చెదారంతా తీసి బయట పంపించేసేది, లోపల ఏది వచ్చేది. అప్పుడు అజిత్ సింగ్ నగర్ లోని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని చిన్నారులు ప్రదర్శించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, నృత్యాలు ఆహృతులను అలరించాయి. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేలా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేద స్కూల్ డైరెక్టర్ బొప్పన్న శాంసన్, జొన్న వీరబాబులు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ పైపుల రోడ్డు సమీపానున్న వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ముందుగా విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ రకాల పండ్లు విశిష్టతను విశదీకరించే విధంగా సాగిన ఈ పోటీలలో చిన్నారులు తమ వేషధారణతో కనువిందు చేశారు. అనంతరం ప్రదర్శితమైన నృత్యాలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. పలు సినిమా పాటలకు అనుగుణంగా విద్యార్థులు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఆహుతుల్ని రంజింపచేశారు. ఈ సందర్భంగా వేద స్కూల్ డైరెక్టర్లు బొప్పన శాంసన్, జొన్న వీరబాబు మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ విద్యార్థుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో విభిన్న రకాల పోటీలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్న వయసులోనే స్టేజ్ ఫియర్ పోయేందుకు ఈ తరహా పోటీలు ఉపకరిస్తాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు జొన్న వీరబాబు అండి. వేద స్కూల్ డైరెక్టర్ నేను. ఈరోజు నవంబర్ 14 చాచీ నెహ్రూ సందర్భంగా బర్త్డే సందర్భంగా మనం చిన్న స్టేజ్ జరుపుకుంటున్నాము. మా పిల్లలకి చదువుతో పాటు ఆటపాటలు, మంచి విద్యతో పాటు ఆటపాటలు, మోడల్ వాల్యూస్ ప్రతి ఒక్కటి కూడా మా వేద విద్యాలయం నుంచి ప్రతి పిల్లవాడికి మేము అన్నీ అందజేస్తున్నామని పేరెంట్స్తో పాటు మంచి ఈవెంట్ మేము జరుపుకుంటున్నాం. పిల్లలు కూడా చక్కగా మాకు సహకరించి మేము ఏదైతే ప్రోగ్రామ్స్ వాళ్ళు మేము ఇస్తున్నామో అది ప్రోగ్రామ్స్ కూడా చక్కగా వాళ్ళు అనుకూలంగానే చేసుకుని, ప్లస్ ఇంకోటి చిన్న చిన్న పిల్లలు స్టేజ్ ఎక్కితే కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు నుంచే ప్రతి పిల్లవాడిని మనం ఏ గేమ్స్కైనా ప్రతి పిల్లవాడిని కూడా మనం ఎంకరేజ్ చేస్తే ముందు ఆ స్టేజ్ ఫీల్ పోతుంది. ప్రతి పిల్లవాడిని కూడా మనం మ్యాక్సిమం స్టేజ్ ఎక్కడానికే మనం ఏదో ఒక ప్రోగ్రాం, చిన్న మీటింగ్ లాంటిది కానీ లేకపోతే ఒక సాంగ్ లాంటిది కానీ ఏదో ఒకటి ప్రతి పిల్లవాడికి మనం ఇచ్చి మనం స్టేజ్ ఎక్కితే రేపొద్దున వాళ్ళకి ఇచ్చే జాబ్ వెళ్ళినప్పుడు స్టేజ్ మీద కూడా అరంగలంగా వాళ్ళ స్పీచ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మన చిన్నతనం నుంచే మనం చేసుకోవాలి. ప్లస్ మేము స్పోకెన్ ఇంగ్లీష్ మా స్కూల్లో అబాకస్ క్లాసెస్ ఇవన్నీ కూడా
అది కాదు మొత్తం టోటల్గా అన్నీ కూడా పేద విద్యాలయం నుంచి మేము ప్రతి పిల్లవాడికి మేము అందిస్తున్నామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Good morning everyone. I am the Boppana Samson, one of the director of Veda English Medium School. ఈరోజు 2025 చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సింగనగర్ మొత్తం మీద ప్రతి ఒక్క స్కూల్తో పోల్చుకుంటే వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రత్యేకమైందని చెప్పి మేము బల్లగుద్ది చెప్తాం. ఎందుకంటే విద్యలో నాణ్యమైనటువంటి విద్యని ప్రజలకి అందించడంలోనే మాకున్నటువంటి ఇంట్రెస్ట్ మొత్తం ఇక్కడే పెట్టాము. అదేవిధంగా కేవలం విద్యతో పాటు మాత్రమే కాకుండా ఆటపాటల్లోనూ పిల్లల యొక్క ప్రాధాన్యత పెంచే విధంగా ఈరోజు వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకెళ్తా ఉంది. సమాజానికి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఒక ఆణిముత్యంలాగా తయారు చేసి ఈ సొసైటీకి అందిస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఒక 20 నిమిషాల నుంచి ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. ఎంతమంది పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. అండ్ వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. సింగనగర్లోనే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్గా వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏసీ క్యాంపస్ని మనం ఈరోజు కంఫర్టబుల్ జోన్లో మనం విద్యార్థులకి ఎడ్యుకేషన్ అనేది అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న భవిష్యత్తులో ఇక క్రీడల్లో కూడా విద్యార్థులు దూసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చిల్డ్రన్స్ డే విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి ఇంట్రెస్ట్ చూపించినటువంటి వేదా మేనేజ్మెంట్ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గంటల కొద్ది సమయాన్ని కేటాయించడానికి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. బిర్సా ముండా స్ఫూర్తితో గిరిజన సంక్షేమ అభివృద్ధికి కృషి చేయాలని, బిర్సా ముండా ఆదివాసీ వర్గానికి మాత్రమే కాదు దేశానికి సంపద అని డిపి నాయకులు నేషనల్ కమిషన్ మెంబర్ మాదిగాని గురునాథం అన్నారు. గిరిజనుల్లో హైయర్ ఎడ్యుకేషన్ శాతం చాలా తక్కువగా ఉందని, బిర్సా ముండా స్ఫూర్తితో గిరిజనులను విద్య వైపు ప్రోత్సహించాలని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో బిర్సా ముండా చిత్రపటానికి DTWOM ఫనీ దుర్గటి, టీడీపీ నాయకులు నేషనల్ కమిషన్ మెంబర్ మాదిగాని గురునాథం, డాక్టర్ జ్యోతిరావు నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బిర్సా ముండా ఆదివాసీ వర్గానికి మాత్రమే కాదు దేశ సంపద అని తెలిపారు. అనంతరం DTWOM ఫనీ దుర్గట్టి మాట్లాడుతూ బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏకొండూరులో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో గిరిజనుల కోసం స్కిల్ డెవలప్ సెంటర్ ని ఏర్పాటు కానుందని తెలియజేశారు. గౌరవనీయులు భగవాన్ శ్రీ బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని ఈరోజు మనం గౌరవనీయ మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి కార్యాలయంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రధానంగా బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు గిరిజన స్వాభిమాన దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. గిరిజనులు ఎవరు కూడా తక్కువ కాదు. గిరిజనుల్లో కూడా స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. గిరిజనులు కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కూడా మనం ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో పునాదులుగా ఉండడం జరిగింది అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే సత్సంకల్పంతోనే ఈనాటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ కార్యక్రమాల ప్రారంభం నుంచి కూడా మన రాష్ట్రంలో కూడా గిరిజన సంగ్రామంలో పార్టిసిపేట్ చేసినటువంటి గంటం ద్వారా, మల్లు ద్వారా ఇట్లాంటి వాళ్ళందరికీ పండు పడాల్ ఇట్లాంటి మహనీయులందరి యొక్క చిత్రపటాలకి పూలమాలలు వేసుకుని వాళ్ళని స్మరించుకోవడం జరిగింది. ఈరోజు ముగింపు భాగంగా బిర్సా ముండా వారి చిత్రపటానికి పూలమాలలు వేసుకోవడం జరిగింది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అటువంటి మహనీయుల యొక్క విశిష్టతని ఆధారంగా చేసుకుని మనందరం మరింత గిరిజన సంక్షేమానికి మనందరం కూడా పాటుపడాలని కోరుకుంటున్నాం. గిరిజన సంక్షేమానికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు. రీసెంట్గా మనకి ఏకొండూరులో ప్రత్యేక కార్యక్రమం గిరిజనుల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల్ని గుర్తించి వాళ్ళకి అక్కడ ప్రత్యేక ఒక స్కిల్ హబ్ని ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ గారు నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేయడం జరుగుతుంది. NIRTలో భాగంగా కాబట్టి ప్రత్యేకంగా ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా
గిరిజన సంక్షేమ శాఖ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మన జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల అందరి సంక్షేమానికి మా గిరిజన సంక్షేమ శాఖ తోడ్పడుతుందని పెద్దలు, శాసనసభ్యులు, అలాగే పార్లమెంట్ సభ్యుల యొక్క తోడ్పాటుతో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా గిరిజన సంక్షేమాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జైసా అనే పేరు కలిగిన వ్యక్తిని ఆయన చేసినటువంటి త్యాగాన్ని వృధా పోనీయకుండా ఏదైతే బ్రిటిష్పై పోరాటం చేసిన మొట్టమొదటి ఆదివాసీ యోధుని యొక్క చరిత్ర శతజయంతి ఉత్సవాల్లాగా పక్షమాసాలు భారతదేశం మొత్తం యావత్తు జరుపుకోవాలని ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని ప్రతి ప్రజలకి ఇది తెలియాలని ఆయన మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ మహనీయుని యొక్క చరిత్ర ఇవాళ మనం స్మరించుకుంటున్నామంటే ఎంతో గొప్ప విషయం. ఈ విషయాన్ని మనం తరతరాలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి పార్లమెంట్ సభ్యులు గారు నేను గిరిజన పక్షాన దళితుల పక్షానే ఉన్నాను అంటాను. ఇంకొక నిదర్శనం ఏంటంటే నా ఆఫీస్లో నా కార్యాలయంలో ఈ యొక్క మహనీయుని యొక్క చిత్రపటానికి మాలేసి మీరందరూ కూడా స్మరించుకుంటే అది ఎంతో ఘనంగా ఉంటుందని వారు కూడా నా ఆఫీస్కి రప్పించి మనందరం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే దానికి అవకాశం కల్పించారు. అయితే కార్యాలయంలో ఉన్నాం కాబట్టి మా మెసేజ్ను కూడాను, మా డిమాండ్ను కూడాను, మా రిక్వెస్ట్ను కూడాను అధికారి వారి ద్వారా, మీడియా ద్వారా కార్యాలయంలో ఉన్న మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ ట్రైబ్ అనే చట్టాన్ని 1871లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చి సంచార జీవులైనటువంటి అత్యంత వెనకబడిన కులాలు కొంతమందికి దాదాపు 18 కులాల వాళ్ళకి అక్రమంగా ఈ చట్టాన్ని పెడితే ఆ చట్ట వ్యతిరేక కోసం భారతదేశం మొత్తం కూడా రద్దు చేయడం కోసం ఈ ప్రాంతవాసులు కొంతమంది పోరాటం చేసి భారతదేశం మొత్తం కూడా రద్దు చేశారు. అంటే వాళ్ళు కూడా స్వతంత్ర సమరయోధులతో సమానం కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియపరుస్తున్నాను సార్. వారిని కూడాను స్వతంత్ర సమరయోధులుగా తీసుకొని చెదల జానకిరామారావు గారి నందిగామ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ లో గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారని, దీనివల్ల నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజాబాల ఆరోపించారు. సమస్యలకు పరిష్కారం చూపనీయడలా భవిష్యత్తులో క్రీడాకారులతో కలిసి నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. శనివారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజాబాల మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారుల పుట్టిన తేదీలను మార్చి వయసును తగ్గించి అనర్హుల్ని ఆడిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ అథారిటీ, మాచవరం పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించారు. క్రీడాకారుల భవిష్యత్తుని నాశనం చేసే దిశగా డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని ఆమె నిరసించారు. ఈ ఉత్ప్రేరకాలు సరఫరా చేస్తూ ఉండగా పట్టుబడిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులు అప్పగించిన మాచవరం పోలీసులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వహించారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్స్, డేట్ ఆఫ్ బర్త్ మార్పులను ప్రోత్సహిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపని ఎడల భవిష్యత్తులో క్రీడాకారులతో కలిసి నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వారి పక్షపాత వైఖరి గురించి మరియు గత 3 సంవత్సరాల నుంచి ఒక కోర్టు ద్వారా కార్యదర్శి అయిన ఒక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిని అని చెప్పుకుంటున్న అతను చేస్తున్న అవకతవకల గురించి, మరీ ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ మీద, డ్రగ్స్ వినియోగం, క్రీడల్లో మితిమీరిన స్టెరాయిడ్స్, నిషేధించిన స్టెరాయిడ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం గురించి మరియు యువ సిరీస్లో జరిగిన బెట్టింగుల గురించి కూడా వివరించడం కోసము గ్రామీణ క్రీడాకారులకి ఈ అనైతిక చర్యల మూలంగా ఎంతమంది క్రీడాకారులు నష్టపోయారు వారి తరపున మాట్లాడడానికి నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పోర్ట్స్ కోడ్ 490/272ని 2018లో ప్రవేశపెట్టింది. కానీ ఎన్ని అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతున్నాయో స్పోర్ట్స్ అథారిటీ వారి దగ్గరే సరైన సమాచారం లేదు. వారికి నచ్చిన వారికి బంగారు పళ్ళెంలో, నచ్చని వారికి తిరస్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులది అందవేసిన చెయ్యి. ఎంతమంది ఐఏఎస్ అధికారులు మారినా కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద స్థాయి అధికారుల తీరు మారలేదు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అనడానికి ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, బహుశా నాకు తెలిసి నేను 75 నుంచి కూడా నేను కబడ్డీలో ఒక క్రీడాకారిణిగా కోచ్గా ఉన్నాను.
నేను ఇంతవరకు ఎన్నో స్టేట్లు తిరిగాను. ఏ స్పోర్ట్స్ పాలసీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. అంతటి గొప్ప బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా కొంతమంది స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు వలన అది అధికారుల తీరా, అవినీత, నిర్లక్ష్యమా, వారి కడుపులు నిండినవి వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయితే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణో తెలియదు. ఎంతోమంది 67వ ఆకాశవాణి సంగీత సమ్మేళనంలో భాగంగా రేపు సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఆకాశవాణి డిటిజి కార్యాలయం అధిపతి ఎం సోమేశ్వరరావు, కార్యక్రమ విభాగ అధిపతి ఎం సుధాకర్ మోహన్ తెలిపారు. మొదటిగా సంగీత సుధానిధి విదూషి కొల్లూరి వందన శాస్త్రీయ గాన కచేరీ ఉంటుందని, అనంతరం విద్వాన్ మోదుమూడి సుధాకర్ సంగీత సారథ్యంలో దర్బా ముద్రవలి, బివి విద్యాసాగర్, ఎన్సి శ్రీమలతాచే లలిత గీతలు సంగీత కచేరీ ఉంటుందని తెలిపారు. నగరవాసులు అందరూ ఈ సంగీత కచేరీలో పాల్గొనాలని కోరారు. బివి విద్యాసాగర్, ఎన్సి శ్రీమతిలచే లలిత గీతాలు సంగీత కచేరీ ఉంటుందని తెలిపారు. నగరవాసులందరూ ఈ సంగీత కచేరీలో పాల్గొనాలని కోరారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఆకాశవాణి కేంద్రంలో డీడీజీ కార్యాలయ అధిపతి ఎం సోమేశ్వరరావు, సంగీత సమ్మేళనం కార్యక్రమ విభాగ అధిపతి ఎం సుధాకర్ మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న సంగీత సమ్మేళనం కార్యక్రమం కరపత్రాలని ఆవిష్కరించారు. అందులో భాగంగా 67వ ఆకాశవాణి సంగీత సమ్మేళనం ఈ నెల 2న ఆకాశవాణి ఢిల్లీలో ప్రారంభమైందని, అన్ని ప్రముఖ నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా ఇందులో హిందుస్థానీ, కర్ణాటిక్, లలిత మరియు జానపద సంగీత ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరియు దూరదర్శన్ సప్తగిరిలో మరొకసారి ప్రసారం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. తుమ్మలపల్లి దీనికి అధ్యక్షతన మన లక్ష్మీషా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా వారు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ 3 అవర్స్ జరుగుతుందండి. ఈ 3 అవర్స్లో ఇద్దరు ఫేమస్ విద్వాంసకారులు మనకి ఇది చేస్తారు. అంటే మన దగ్గర చేసిన ఒక ఆయన, తర్వాత తిరుపతిలో చేస్తున్న ఒక ఆవిడ, వాళ్ళిద్దరికి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఇంకా ఆ స్టేజ్ ప్రోగ్రామ్ అంతా 3 అవర్స్ నడుస్తుంది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అందరినీ ఆహ్వానించాం. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, ఎవరూ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. బ్రీఫ్ డీటెయిల్స్ మా ప్రోగ్రామ్ హెడ్ సుధాకర్ మోహన్ గారు ఇస్తారు. మీకు ఏమన్నా ఇంకా డీటెయిల్స్ కావాలంటే. నమస్కారం అండి, నేను సుధాకర్ మోహన్, కార్యక్రమ హెడ్ అండి. అయితే మనకి ఆకాశవాణి సంగీత సమ్మేళనం అని మన ఆకాశవాణి కేంద్రాలు, అంటే ప్రధాన కేంద్రాలు, ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రతి సంవత్సరం ఆకాశవాణి సంగీత సమ్మేళనం అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందులో మంచి టాప్ గ్రేడ్ మ్యూజిక్ సంగీత విద్వాంసులు వారితోటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఒక గంటన్నర ఉంటుందండి. మొత్తం కలిపి ఒక 3 గంటల ప్రోగ్రాము ఉంటుందన్నమాట. ఇందులో మంచి మంచి కళాకారులు, దేశం మొత్తం మీద ప్రసిద్ధిగాంచిన కళాకారులతోటి ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి అంటే సంగీతం, అంటే శాస్త్రీయ సంగీతానికి, కళలకు పెట్టింది పేరు. ఆకాశవాణి ఉన్నదే ఈ కళలను పోషించడానికి, ఆ కళాభివృద్ధికి సహాయం చేయడం కోసం ఈ ఆకాశవాణిని ఏర్పాటు చేశారు. అది మీ అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టే మనకు మిగతా మరి కేంద్రాలు ఉన్నప్పుడు కూడా, ప్రైవేట్ కేంద్రాలు ఉన్నప్పుడు కూడా వారితో కూడా మనకు ఎటువంటి పోటీ కానీ ఏ విధమైన విభేదాలు కానీ లేవు మాకు. అంటే ఎవరి ఇది అంటే మాకు సమాజ హితం, బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది ఆకాశవాణి నినాదం. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ప్రసారం చేయటం, వాటిని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈసారి మనకి రేపు 16వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రం, మన తిరుపతి, మన విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచిన కళాక్షేత్రం. అందులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ అతిథిగా
స్మార్ట్ పోల్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన విధంగా బీహార్ లో ఖచ్చితంగా ఫలితాలు వచ్చాయని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడూరి శ్రీరామ్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వల్లనే బీహార్ లో అత్యధిక మెజారిటీ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధంగా ఎగ్జిట్ పోల్స్ కు ఇక ముందు కూడా ప్రజలు అందజేయాలని కోరారు. స్పోర్ట్స్ పోల్ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ నిర్వాహకులు నూకల శ్రీనివాసరావు, నూకల నాగేశ్వరరావు, రత్న సతీష్ పాల్గొనగా ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఇక ముందు కూడా ఇటువంటి ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ని ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ తమ సంస్థకి ఉన్న ఆర్థికపరమైన పరిమితుల దృష్ట్యా అతి తక్కువ మ్యాన్ పవర్ తో తక్కువ శాంపిల్స్ సేకరించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామని తెలిపారు. అందువల్లనే ఆక్యురేట్ ఫలితాలు వచ్చాయని తెలిపారు. దగ్గరగా 153 నుంచి 180 సీట్ల దాకా వస్తామని చెప్పేసి ఈజీగా సునాయాసంగా గెలుస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్పి ఇచ్చేసామండి. అదే విధంగా ఈ రోజు మేము చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా 200 సీట్లు పైచిలుకు ఎన్డీఏ కూటమికి వచ్చింది. దీనికి గల మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్. అంటే ఇక్కడ రాష్ట్రంలోనూ ఇక్కడ సెంట్రల్లో రెండు ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుందని, ఇంకా ఏంటంటే నితీష్ కుమార్ గారు మరియు మోడీ గారి నాయకత్వాన్ని నమ్మటం, లాస్ట్లో దీదీ స్కీమ్ అంటే ప్రతి మహిళకి ఒక 10,000 రూపాయలు అందించే స్కీము లక్షాధిపతిని చేస్తామని చెప్పేసి మన ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి. ఇంకోటి ఏంటంటే కూటమిలో సమన్వయం. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సమన్వయము మీకు అక్కడ మా మహాగఠబంధన్ కూటమిలో అది లేకపోవటం బాగా కనపడింది. ఇలాంటి కారణాలు అన్నీ కలిసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంఐఎం కూడా మహాగఠబంధన్ కూటమి గెలిచేటటువంటి సుమారుగా 20 స్థానాలు పైచిలుకు ఓట్ బ్యాంకుని ఎంఐఎం పార్టీ చేల్చడం వల్ల మన బీజేపీకి మరింత మెజార్టీ పెరిగిందండి. స్మార్ట్ పోల్ అనే సర్వే సంస్థ విజయవాడకి సంబంధించింది అనమాట. ఈ స్మార్ట్ పోల్ సర్వే సంస్థ అయితే మేము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మేము సర్వే చేశాము. మొన్న 11వ తారీఖు పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకి సోమాజిగూడ ప్రెస్ మీట్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మేము ప్రకటించాము. అలాగే జూబ్లీ హిల్స్ తో పాటు బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ మేము ఆ రోజు ప్రకటించాము. అయితే ఈ రోజు మనం ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రధాన కారణం ఏంటంటే మేము ఇచ్చిన సర్వే ఫలితాలు చాలా యాక్యురేటెడ్ గా ఎగ్జాక్ట్ గా వచ్చినాయి. దానికోసం మేము ఈ రోజు ప్రెస్ మీట్ కి వచ్చాము. సో మేము జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుందామండి. జూబ్లీ హిల్స్ లో మేము ఎంత శాంపిల్ సైజ్ సర్వే చేశాము, ఈ సర్వేకి ఎందుకు ఎంత యాక్యురేటెడ్ గా రావడానికి గల కారణాలు మీకు 2 నిమిషాలు నేను చెప్తాను. చేశామండి. మొత్తము జూబ్లీ హిల్స్ లో 407 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ కి మనం 10 శాంపిల్స్ చొప్పున 4070 శాంపిల్స్ కలెక్ట్ చేశామండి. తర్వాత మనము నవంబర్ 1, 2, 3 తారీఖుల్లో సర్వే చేశాము. అప్పుడు కూడా సేమ్ 407 పోలింగ్ బూత్లు కవర్ చేశాము. ఒక్కొక్క పోలింగ్ బూత్ కి సుమారుగా 10 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. అలాగే నవంబర్ 7, 8, 9 తారీఖుల్లో సేమ్ 3వ విడత సర్వే చేశాము. ఒక్కొక్క పోలింగ్ బూత్ కి ఇలాగే సేమ్ 10 శాంపిల్స్ లెక్కన 4070 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. మేము డోర్ టు డోర్ మేము సర్వే చేశామండి. ఈ డోర్ టు డోర్ చేసినప్పుడు కూడా మేము ఆడవారిని నేను స్మార్ట్ సంస్థ ప్రతినిధి. మేము గత 3 దశాబ్దాలుగా పొలిటికల్ రీసెర్చ్లో ఉన్నామండి. 1994 నుంచి సర్వేలు మేము చేస్తున్నాము. మొన్న ఇక్కడ జూబ్లీహిల్స్లో మేము చేసిన సర్వేల్లో 7 డివిజన్లో మేము సర్వే చేశాము. దాంట్లో మాకు కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా గెలుస్తుంది అనేది మా రిపోర్ట్లో తెలియదని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత 2 సార్లుగా నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఓడిపోవడం, దానివల్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. అతను యువకుడు, విద్యావంతుడు, ప్లస్ అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడండి. ఈ కారణాల చేత ప్లస్ అంతకుముందు ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు తక్కువ మెజార్టీతో 16,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ యొక్క కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో కూడా ఇతను మంచి పేరు ఉండటం వల్ల కూడా ఈ మంచి మెజార్టీ రావడానికి కారణమైందండి. దాంతోపాటు ఇతను బీసీ సామాజిక వర్గానికి చెందడం వల్ల బీసీ ఓటింగ్ అక్కడ 1,60,000 దాకా ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయింది. అదేవిధంగా అధికారంలో ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయిందండి. ఎంఐఎం సపోర్ట్ చాలా ఉండటం, ఎంఐఎంతో సద్దుసంబాలు కలిగి ఉండటం ఇతనికి, దానివల్ల మంచి మెజార్టీ రావడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సునీత గారికి న్యాయవాదులకు భద్రత సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవి రాజారాం, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు.
బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదని అన్నారు. సరైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, పోటీదారుల ఫీజు నామమాత్రంగా ఉండాలని వారు కోరారు. న్యాయవాదులకు సరైన ఆదాయం ఉండదని, వారి సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలని అన్నారు. రానున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. చాలా ఇంపార్టెంట్. ఈ అసోసియేషన్ మేము ఇంతవరకు ఈరోజు సుమారు ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయ్యి 8వ సంవత్సరం నడుస్తున్నది. ఈ 8 సంవత్సరాల్లో మేము చాలా పాయింట్లు తీసుకురాగలిగాము. ఒక న్యాయవాదులు అంటే ఒక సంస్థ, ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ కాదు, ఇదంతా కలిసి ఒక కుటుంబము, ఒక అడ్వకేట్స్ అంతా కూడా ఒకే ఒక కుటుంబంగా ఒకే స్థాయి మీద ఒకే మాట మీద జరగాలి అని చెప్పి ఒక అభిప్రాయాన్ని తీసుకురాగలిగాము. ఇప్పటికి మా అసోసియేషన్లో ఆల్మోస్ట్ 10,000 మంది మెంబర్స్ కూడా వచ్చారు. ఈ 10,000 మంది మెంబర్స్ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హెల్ప్ చేస్తున్నారు మన అడ్వకేట్ అసోసియేషన్ హెల్ప్ కోసం. వాళ్ళ నుంచి చాలా ఇన్పుట్లు తీసుకొని ఈ 11 ఎజెండాలు తయారు చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, అడ్వకేట్ల సౌకర్యానికి, అడ్వకేట్ల విషయానికి, అడ్వకేట్ల ప్రొటెక్షన్కి కానీ వాళ్ళకు అడ్వకేట్లు ఎప్పుడైతే సౌకర్యంగా సంతోషంగా ఉంటారో 10 కేసులు కాదు, 20 కేసులు, 30 కేసులు, ఎన్ని కేసులు అయినా కూడా వాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట గెలిచే రచ్చ గెలిచాలి అన్నట్టుగా సామెత మనకి అడ్వకేట్లకి, మన అడ్వకేట్ల ముందు మనం సాల్వ్ చేసుకోగలిగితే మనం ఎక్కడైనా కూడా ఏ ప్రజలైనా సాల్వ్ చేయగలము అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి అన్ఫార్చునేట్లీ మన సోదరుడు షెఫ్ గారు ఎవరు మాకు గౌరవాధ్యక్షుడిగా ఉండే ఆయన లేరు. బట్ ఆయన మా వెనుక ఉన్నారు, మాతోనే కూర్చుని ఆయన గైడ్ చేస్తున్నారని నమ్ముతున్నాం. సో ఈ రోజుకి ఈ సమస్యను ఇంతవరకు తీసుకురావడానికి కారణమైనటువంటి శంకు గారికి కానీ, సభ్యులకి కానీ, మన శ్రీనివాస్ గారు, మేడా శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీగా ఉండి చాలా కృషి చేస్తున్నారు. ఈ సమస్యను ఎట్లాగైనా సరే పైకి తీసుకురావాలి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అడ్వకేట్లకి ఇండియాలో, ఆల్ ఇండియాలోనే 2-3 సంస్థలు ఉన్నాయి. కానీ ఏ సంస్థ కూడా ఈరోజు స్పందన లేకపోయింది. ముందు న్యాయవాదుల పూర్తి సహాయ సహకారంతో అలా న్యాయవాదులకు 100% ఒక సెక్యూర్డ్ యాక్ట్ తీసుకొచ్చేవారు పరిశ్రమ కృషి చేస్తుంది. అలాగే అడ్వకేట్స్కి, అడ్వకేట్ ఫ్యామిలీస్కి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేసే విధంగా ఒక కార్యాచరణని మేము ప్రభుత్వానికి తెలియజేశాం. రిప్రజెంటేషన్ కూడా పంపించడం జరిగింది. దాని మీద కూడా న్యాయవాదులకు ఎలా వినిపిస్తాం. అలాగే వచ్చే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఆదర్శవంతమైనటువంటి వాళ్ళని, అలాగే న్యాయవాదుల భద్రత కోసం, సంక్షేమం కోసం పాటుపడేటటువంటి డెడికేటెడ్ అడ్వకేట్స్ని బార్ కౌన్సిల్ పంపించాలనే ఉద్దేశంతో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కూడా ఒక కూటమిగా ఏర్పరిచి వాళ్ళని ఈ ఎన్నికల్లో పోటీ చేయించడానికి సమాయత్తం చేస్తున్నాం. అదేవిధంగా మా ఆలా బీసీలందరినీ సంఘటితపరిచి వారికి రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్లడమే యునైటెడ్ ఫ్రంట్ లక్ష్యమని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలందరి సమాయత్తం చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు చట్టసభల గడప కూడా తొక్కని కులాలకు చట్టసభల్లో ప్రవేశం కల్పించడమే తమ ఫ్రంట్ ఉద్దేశమని వారు తెలిపారు. యునైటెడ్ ఫ్రంట్ ఆవిష్కార సభ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. పలు బీసీ కులాలకు చెందిన నేతలు ఈ సభలో పాల్గొన్నారు. ఫ్రంట్ ఆవిర్భావం అనంతరం బీసీ నేతలు హనుమంతరావు, సాంబశివరావు, శ్రీనివాసరావు, లక్ష్మీపతి తదితరులు మాట్లాడారు. ముఖ్యంగా ఇప్పటి వరకు చట్టసభలో ప్రవేశించని కులాలను గుర్తించి వారికి రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. ఒక మొబైల్ యాప్ ను ఇందుకోసం రూపొందిస్తామని వారు వివరించారు. తటస్థంగా ఉండే బీసీ కులాలను కూడా చైతన్యపరిచి వారిలో రాజ్యాధికార కాంక్ష పెంపొందిస్తామని అన్నారు. కుల గణన నిర్వహిస్తే బీసీల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని, అందరినీ సంఘటితపరచవచ్చని తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షులు యునైటెడ్ బీసీ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్. అందరికీ తెలుసు, గత 9 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాల్లో బీసీ వేదిక ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోవటము, అందరి యొక్క అభిప్రాయాల మేరకు ఏదైతే రాజ్యాధికార దిశగా బీసీలు వెళ్ళినప్పుడు మాత్రమే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది. అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి పూర్తి స్థాయిలో
మనము ఉన్న రోజునే మన యొక్క సమస్యల పరిష్కార వేదిక అవుతుంది అనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఉద్యమ నిర్మాణాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనేటువంటి అంశంతో మేమెంతో మాకెంత అనేటువంటి విధానాన్ని ప్రతి బీసీ ఇంట్లో కూడా నినాదం కావాలి, తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంతో బీసీ కులాలందరితో కూడా చర్చించడం అనేది ప్రధాన అంశం. తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు ఎక్కనటువంటి కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్ళడానికి కార్యాచరణ అనేదాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఈ 9 నెలలు కూడా పెద్ద ఎత్తున పనిచేసినటువంటి దాంట్లో బీసీ వేదికని ముందుగా అనుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత కార్యాచరణ తీసుకున్న తర్వాత నిర్మాణం పోవాలని, కానీ అందరి యొక్క సూచనల మేరకు ఈ బీసీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో రోజు ప్రారంభమైన సిఐఐ భాగస్వామ్య సదస్సు రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలని తీర్చేలాగా పరికరాలు తయారు చేయడం అభినందనీయమని సీఎం వ్యాఖ్య. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. వ్యయం పెరగకుండా ఆధునిక టెక్నాలజీపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని, ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరణ. సీఎం ఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అత్యవసరంగా వైద్య సేవలు చేయించుకున్న పేదలు సీఎం ఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా వారు చేసిన ఖర్చుల్లో అత్యధిక భాగాన్ని ప్రభుత్వం అందజేస్తుందని ఎమ్మెల్యే గద్దె వెల్లడి. సొంత నిధులతో వైద్య సేవలు చేయించుకున్న వారు ఈ సీఎం ఆర్ఎఫ్ నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో వంతెన కుప్పకూలి టిప్పర్ పడిపోయిన వైనం. స్వల్ప గాయాలతో బయటపడ్డ టిప్పర్ డ్రైవర్. 129 ఏళ్ల నాటి వంతెన కుప్పకూలటంతో గ్రామస్తులు రాకపోకలు ఇబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.